హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే జ్వరాలు పిల్లలకి కోల్డ్ దగ్గు ఎక్కువగా వస్తుంది కదా. ముందుగానే అన్నమాట ఇప్పుడు పిల్లలకి జ్వరము జలుబు అవన్నీ కంపల్సరీ వస్తాయన్నమాట. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వస్తాయి కదా. అప్పుడైతే మనము ముందుగానే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండే మరి చూడాలన్నమాట. నేనైతే మా పిల్లలకి ఇలా ఫ్రూట్స్ తెచ్చి ఈ విధంగా అయితే కట్ చేసి అండ్ ఆల్ మిక్సింగ్ ఫ్రూట్స్ అనమాట ముందుగానే ఇవంతా ఇస్తానన్నమాట. తర్వాత జ్వరం వచ్చినా కానీ 2 రోజుల్లో అండ్ రికవర్ అయిపోతుందనమాట. తర్వాత థర్డ్ డే రోజు మూడో రోజు స్కూల్కి అయితే వెళ్తారనమాట. ఇలా వెజిటేబుల్స్ అయితే ఈ విధంగా క్యారెట్ బీట్రూట్ అంతా కట్ చేసి అట్లాగే కొంచెం సాల్ట్ అనమాట, అంటే సాల్ట్ కానీ వాడనమాట, ఉప్పుని మిక్సీలోకి వేస్తే సాల్ట్గా వస్తుంది. ఆ సాల్ట్ని అయితే కొంచెం నిమ్మరసము కొంచెం ఉప్పు వేస్తే టేస్టీగా ఉంటాయన్నమాట. అండ్ వీళ్ళు మధ్యాహ్నం స్నాక్స్ తినడానికైతే ఏమీ పాడవవు. ఇలా అయితే ఇమ్యూనిటీ పవర్ పిల్లలకి మన చేతులతో మనం వేయచ్చు అనమాట. అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రెండు కలిపి ఇస్తే ఇమ్యూనిటీ పవర్ అనేది పిల్లలు బాగా హెల్తీగా ఉండడానికైతే కారణమవుతుందన్నమాట. అందరి పిల్లలకి ఇలా ఇస్తే చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్